ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్లపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. నేలపై నాయకుల పాదాల వద్ద కూర్చున్న కార్యకర్తను ముఖ్యమంత్రిని, దేశ ప్రధానిని చేసిన ఘనత ఆర్ఎస్ఎస్కే దక్కుతుందన్నారు. అద్వానీ పాదాల వద్ద కూర్చున్న నరేంద్ర మోదీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ సంస్థాగత శక్తికి ఇదొక నిదర్శనమన్నారు. आपको गलत फहमी है। मैंने तारीफ की है संगठन की। मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूँ। मैंने तारीफ की है संगठन की। मैं आरएसएस और मोदी जी का घोर विरोधी हूँ। రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. అసలు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీలో దాని మీద చర్చ, పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాజు, దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు, గతంలో తెలంగాణ విషయం అప్పుడు కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆల్ ఆఫ్ ఫ్రమ్ నోవేర్, అంటే ఇన్ని రోజులు వార్తల్లో లేరు ఆయన. సడన్ గా ఆర్ఎస్ఎస్, మోదీ, ఆర్ఎస్ఎస్ వ్యవహార శైలి, ఆర్ఎస్ఎస్ గొప్పతనం ఎందుకు గుర్తొచ్చింది? ఇందుకు వివరణిస్తూ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ ని పొగిడాను కానీ మోడీని పొగడలేదంటారు ఆయన. ఎస్ చక్రి, నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఏం చెప్పాలనుకున్నా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాళ్ళ వ్యూస్ ని చెప్పేస్తూ ఉంటారు. అయితే అది ప్రజల విషయంలో కానీ లేదంటే పార్టీ విషయంలో మాట్లాడినప్పుడు పెద్దగా దానిపైన చర్చ ఉండదు. కానీ ఇప్పుడు ఏకంగా దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి చర్చ ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి సంస్థాగత శక్తి ఎలా ఉంటుందో అర్థమవుతుంది అంటూ ఆయన ట్విట్టర్ లో సరిగ్గా వారం రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు. ఈ నెల 19వ తేదీన. అంటే ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నతమైనటువంటి కమిటీ, ఎటువంటి కీలక నిర్ణయాలైనా సరే సిడబ్ల్యూసిలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కానీ ఇతర పార్టీల్లో కానీ ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ప్రస్తావన జరిపిన తర్వాత ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశాలు జరపడం, ఆ తర్వాత కొంత ఇది హాట్ గా సిడబ్ల్యూసి మెంబర్లలో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో అంటే ఒక సమావేశం, ఒక సభ జరుగుతున్నటువంటి క్రమంలో అందులో అద్వానీ ఒక చైర్లో కూర్చున్నారు. ఆయన ముందు నరేంద్ర మోడీ కూర్చున్నారు. సో ఆ ఫోటోను దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసిన దాంట్లో ఈ మ్యాటర్ తో పాటు ఆ ఫోటోను కూడా ట్వీట్ చేశారు. అంటే ఒక పెద్ద నాయకుడి వద్ద పాదాల వద్ద కూర్చున్నటువంటి వ్యక్తి ఒకవైపు గుజరాత్ కు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఎటువంటి కార్యకర్తకైనా సరే అవకాశాలు ఇచ్చేటటువంటి శక్తి ఆర్ఎస్ఎస్ కు మహోన్నతంగా ఉంది అంటూ దిగ్విజయ్ సింగ్ కీర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. సో కొంత ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని వికేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందంటూ సీనియర్లు ఈ మధ్య కాలంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని కావు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపైన కావచ్చు, లేదంటే అటు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేసినటువంటి టూర్స్ కావచ్చు, మరోవైపు ఈ మధ్య కాలంలో బీహార్లో చేసినటువంటి ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి యాత్ర కావచ్చు, ఇవన్నీ చేస్తున్న ప్రజలు మాత్రం ఓట్ల రూపంలో కొంత కాంగ్రెస్ ను ఏ విధంగానైతే గెలిపించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా పార్టీకి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సంస్థాగతంగా కొన్ని వికేంద్రీకరిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ మధ్య కాలంలో సీనియర్లు మాట్లాడుతున్నారు. సో దానికి అనుగుణంగానే దిగ్విజయ్ సింగ్ కూడా ఓపెన్ గానే ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసింది ఇక్కడ నిజానికి చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావన కంటే ఆర్ఎస్ఎస్ తన భాగస్వామ్యంగా తను ఎంత శక్తితో ఉంది, సో ఎవరినైనా ఏమైనా చేయగలటువంటి సత్తా మాత్రం ఆర్ఎస్ఎస్ కు ఉంది అంటూ చెప్పారు. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. సో ఏవైతే ఇప్పుడు తీసుకున్నటువంటి కార్యాచరణలన్నీ కూడా కొంత ఆలస్యం అవుతూ వస్తున్నాయని చెప్పి సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అంటే ఈరోజు మన్రేగాకు సంబంధించినటువంటి అంశాన్ని కొంత కీలకంగా తీసుకుంటున్నారు. దాని పేరు మార్చారు, అంటే మహాత్మా గాంధీ పేరునే పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ ఈరోజు ఆందోళన చేస్తున్నారు. కానీ ఇటువంటి బిల్లు వస్తుందన్నప్పుడు ఎందుకు ముందే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయలేకపోయారు అంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఆర్ఎస్ఎస్ ఏ విధంగానైతే ప్రతి ఒక్కరిని, అంటే రాజస్థాన్ లో కావచ్చు మొదటిసారి గెలిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు, తర్వాత ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఈ విధంగా అంటే గతంలో సీనియారిటీ జూనియారిటీ అనేది కాకుండా ప్రతిభకు పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు అటు బీజేపీలో కనిపిస్తున్నాయి. దానికి వెన్నుదన్నుగా ఆర్ఎస్ఎస్ నిలుస్తున్నట్టు
కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎవరైతే పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారో, పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్లకు కీలక పదవులు ఇవ్వడమే కాకుండా పార్టీ బలోపేతం కోసం సరైనటువంటి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీనియర్లు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి రాజు, అంటే మనం మొన్నటిదాకా చూసాం శశి థరూర్ ని పోల్చొచ్చా? ఎందుకంటే శశి థరూర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకం, ఆయన బీజేపీని పొగుడుతూ బీజేపీకి సంబంధించి ట్వీట్లు చేసినటువంటి పరిస్థితి, ఆయన యాంగిల్ వేరే. అంటే మేబీ ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోతారేమో అనేటటువంటి యాంగిల్ కనపడుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టు దిగ్విజయ్ సింగ్ లాంటి కీలక నేత దాన్ని పోల్చుతూ చేయడం, అంటే కాంగ్రెస్లో ఇంక ఇట్లాంటి మార్పులు రావాలి, ఇంకెన్ని రోజులు మీరే ఉంటారు, కింది స్థాయి వాళ్ళని పైకి తీసుకురావచ్చు కదా అనే ఒక ధోరణి ఇందులో కనపడుతోంది. సో రెండింటిని పోల్చవచ్చా, పోల్చలేమా? నిజానికి చెప్పాలంటే ఇక్కడ శశి థరూర్ కి సంబంధించినటువంటి కామెంట్స్ కావచ్చు, దిగ్విజయ్ సింగ్ లకు సంబంధించినటువంటి కామెంట్స్ పూర్తిగా విరుద్ధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శశి థరూర్ కొంత ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఏదైతే విదేశాలకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద చర్యల విషయంలో ఒక ప్రత్యేకంగా పార్లమెంట్ టీమ్స్ వెళ్ళాయి. అందులో శశి థరూర్ కూడా ఒక టీం ను లీడ్ చేశారు. సో ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు తను కొన్నిసార్లు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో కాంగ్రెస్ కు కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు వచ్చాయి. అవి కొంత ఏ విధంగానైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయి. కానీ దిగ్విజయ్ సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఏకంగా పార్టీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళను ఒక థింక్ ట్యాంక్ గా వాడుకోవాలి. దిగ్విజయ్ సింగ్ కావచ్చు, లేదంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక థింక్ ట్యాంక్ గా వాడుకొని వాళ్ళ నుంచి వచ్చేటటువంటి అవుట్కమ్ ను ఉపయోగించుకొని ఇప్పుడున్నటువంటి యువత, అంటే కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నటువంటి యువత కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరినీ ఏ విధంగా మరింత స్ట్రీమ్లోకి తీసుకురావాలి, పార్టీ కోసం కష్టపడుతూ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాల కోసం పనిచేయాల్సి ఉంటుందనే అంశాలను తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే యువతకు పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది క్షేత్రస్థాయిలో జరగట్లేదు. ఇంకా సీనియర్ నేతలే, అంటే 5 సార్లు 6 సార్లు 7 సార్లు గెలుస్తూ వచ్చినటువంటి వాళ్ళకే పదవులంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొత్త క్యాడర్ ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఇక్కడ అభిప్రాయం కనిపిస్తుంది. అంతేకాదు ఏ విధంగానైతే అంటే ఒకరే ముందు వరుసలో ఉండడం కాదు, వాళ్ళు కాదు, ఏ విధంగానైతే గతంలో ఉన్నటువంటి నాయకుల వారసులుగా ముందుకు రావడం కాదు, కొత్త వాళ్ళను అంటే మోడీ ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అద్వానీ వంటి నాయకుల వెనక అంటే ముందు ఎక్కడో పాదాల వద్ద కూర్చున్నటువంటి వ్యక్తి. అందుకే రాజకీయాల్లో ఒక మాట అంటుంటారు చక్రి, రాజకీయాల్లో అనుచరులు ఉండరు, సహచరులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే గతంలో చూసాము, అద్వానీ కాళ్ళ ముందు కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా సహచరులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎంతకాలం అనుచరులుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో కాంగ్రెస్ లో కూడా ఈ మధ్య కాలంలో కొంత మరొక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో కావచ్చు, లేదంటే ప్రజలను ఆకర్షించడంలో రాహుల్ గాంధీ మరింత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ జోడో యాత్ర కొంత ప్రతిఫలాన్ని ఇచ్చినప్పటికీ కూడా సో ఇది మరింత మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్లు అయితే ఏకంగా పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు, అంటే మల్లికార్జున ఖర్గే సీనియర్ గా ఉన్నారు. సో చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.